స్టార్టింగ్ నుంచి ఒక సినిమాలో అవకాశం రావడానికి మీకు ఎంత టైం పట్టింది? అంటే అండి ఇక్కడ యాక్చువల్గా స్ట్రగుల్ నేను బేసికల్గా నాకు నచ్చిన పని కదండి. నేను ఎప్పుడు కూడా అరే నేను ఇంత కష్టపడిపోతున్నాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు అనే ఫీలింగ్ నాకు లేదు. ఎప్పుడు నా కోసం నేను కష్టపడుతున్నాను. నేను యాక్టర్గా ఒక ఎదగాలన్న తపన నాది, స్ట్రగుల్ నాది. రేపటి రోజు సుఖం వచ్చినా అది నాదే, ఎవరు వాట అడగరు అందులో. అలాంటప్పుడు నేను ఎందుకు బాధపడాలని, ముందు ఫ్యూచర్ ఏంటో నాకు తెలుసు. ఈవెన్ మా మదర్ ఫాదర్ కంటే బాగా నాకు క్లారిటీ ఉంది నేనేంటి అనేది. ఖచ్చితంగా నేను రూల్ చేస్తాను ఒక యాక్టర్గా. నా స్థాయిలో, నా పరిధిలో నేను ఊహించుకున్నంతలో అనేది నమ్మకం ఉంది. పబ్లిక్ నన్ను ఇష్టపడిన తీరు కానీ, లేకపోతే కొంతమంది యాక్టర్గా, కొంతమంది రైటర్గా నన్ను గౌరవించిన పద్ధతి కానీ. కాబట్టి నేను ఏ రోజు కూడా అరే నేను ఇంత కష్టపడుతున్నాను, నాకు అవకాశం రావట్లేదు, పైగా జనరేషన్ చేంజ్ అయిపోయింది. మీరు అన్నట్టు చిరంజీవి గారు నేను ఇష్టపడి ఉండొచ్చు, చిరంజీవి గారు నా ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు, కానీ మనం చిరంజీవి అయిపోవాలనుకోకూడదు. మనం ఏమవ్వాలనేది మనకు క్లారిటీ ఉండాలి. అవలేం కూడా అనుకున్నంత మాత్రాన అవ్వలేమన్నాను కూడా లేదు, మళ్ళీ అవ్వచ్చు కూడా. ఇక్కడ ఏంటంటే కోటగారు అన్న మాట గుర్తొస్తుంది ఎప్పుడు కూడా నాకు. ఆయన బాబాయ్ నాతో ఎప్పుడు అన్నమాట, ఇక్కడ పనసకాయన్న అవకాశాలు ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలని. ఏమో దేవుడు ఇది, తల్లిదండ్రుల ఆశీర్వాదం, పబ్లిక్ మనల్ని పెట్టుకున్న నమ్మకం, మనం నిలబెట్టుకోవాలి. ఇక్కడ అవకాశం రావడం కష్టం, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. వీటిలాంటికన్నా ముఖ్యం అన్నీ నిలబడినా కూడా ఎప్పుడైతే సక్సెస్ రాదో అప్పుడు నీకున్నంత సుఖం సక్సెస్ వచ్చాక అసలు ఉండదు. సక్సెస్ వచ్చాక బాగుంటుంది అనుకుంటాం, సక్సెస్ వచ్చాక ముందు రోజులే బెటర్ కదా అనిపిస్తుంది. అంటే మనకంత స్ట్రెస్ లేదు కదా, ఇప్పుడు దీని అన్నింటినీ నేను నిలబెట్టుకోవాలా, నేను అడిగేసినా అది కౌంట్ అవుతుంది పబ్లిక్కి, నేను ఎలా నడుచుకున్నా మన మాట తీరు ఇంకొకరికి ఇంకో రకంగా అర్థమవుతుందనే భయాలు వస్తాయి. వీటి మధ్యలోంచి సక్సెస్ని కాపాడుకుంటూ నువ్వు కాపాడుకుంటూ రావడం అనేది మరింత కష్టం. బాధ్యతలు పెరుగుతాయి. మన మీద పబ్లిక్ ఫిగర్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు నేను బైక్ని 70 స్పీడ్లో నడపలేను, నాకు నచ్చిన చోట టీ కాఫీ తాగలేను, కోపం వస్తే గమ్మున అరవలేను. అవన్నీ కూడా ఇంట్రా జోష్రావు అలా బిహేవ్ చేస్తున్నాడు అనేది వస్తుంది బేసికల్గా. అలా కాబట్టి అవన్నీ కల్లోల దగ్గర పెట్టుకుని బ్రతకాలి యాక్టర్ అనేవాడు బేసికల్గా. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.